బంకించంద్ర చటోపాధ్యాయ కలం నుంచి జాలువారిన వందే మాతర గీతానికి నేటితో 150 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఈ వందే మాతర ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం, దానిలో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటలకే దేశవ్యాప్తంగా ఒకేసారి వందే మాతర గీతాన్ని ఆలపించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతాం. ముఖ్యంగా ఆనాడు స్వరాజ్య స్థాపన కోసం ఏదైతే స్వాతంత్ర సమర వీరులందరూ వందే మాతర గీతాన్ని ఆలపించారు, దాన్ని ఇవాళ స్వరాజ్య స్థాపన కోసం నరేంద్ర మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వికసిత్ భారత్ లక్ష్యం వైపు అడుగులు వేసే దిశగా కార్యోన్ముఖులు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దేశభక్తితో ఈ దేశ స్వరాజ్య స్థాపన కోసం పునరంకితం కావాలని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే ఇక్కడ కాకినాడలో వందే మాతర గీతానికి అవమానం జరిగిందో, అదే ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు రాధామోహన్ దాస్ అగర్వాల్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి, పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్న మిగిలిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి నా శుభాశీస్సులు. ఇవాళ 150 సంవత్సరాల క్రితం బంకించంద్ర చటోపాధ్యాయ గారు ఒక అవమాన భారం నుంచి ఈ గీతాన్ని రచించడం, ఆయన కలం నుంచి జాలువారిన పరిస్థితిని చూసాం. ఇది మిగిలిన ఏదైతే స్వాతంత్ర సమరంలో అనేక గీతాలు ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు ఉపయోగించారో దానికంతటికీ భిన్నంగా ఒక దేశభక్తిని ప్రబోధిస్తూ, హృదయాన్ని తాకుతూ, అత్యంత హృదయంగా ఆనాడు ఆ మహానుభావుడు దాన్ని రచించడం కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆయన జీవించి ఉన్నంతకాలం దీనికి పెద్దగా ప్రాచుర్యం రాకపోయినా, ఏదైతే బెంగాల్ విభజన సమయంలో పెద్ద ఎత్తున ఈ వందే మాతర గీతం ద్వారా బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమకారులు ఈ గీతాన్ని వారు అందిపుచ్చుకోవడం, ఆ తదుపరి దేశమంతా కూడా స్వాతంత్ర సమర యోధులు వందే మాతర గీతాన్ని తమ ఆయుధంగా చేసుకుని స్వాతంత్ర సమరంలో పోరాటం కూడా జరిగింది. ఏదైతే ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఆలపించడం, ఆ సందర్భంలోనే బంకించంద్ర చటోపాధ్యాయ గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏనాటికైనా ఈ వందే మాతర గీతం భారతీయుల హృదయాల్ని తాకుతుంది అని వారు ఏదైతే చెప్పారో, ఆయన మరణించిన 9 సంవత్సరాల తర్వాత ఆ విధంగానే వందే మాతర గీతం ప్రజాబాహుళ్యంలోకి రావడం, స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించడం కూడా జరిగింది. అదేవిధంగా దీన్ని అనేక భాషల్లోకి తర్జుమా చేయడం, ముఖ్యంగా గుజరాతీలోకి మహాత్మా గాంధీ గారిని తర్జుమా చేయడం, అదేవిధంగా తెలుగు, తమిళం అన్ని భాషల్లోనే దీన్ని తర్జుమా కావడం, ఈ విధంగా జరిగిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ వందే మాతర గీతం ద్వారా ముఖ్యంగా మనకు రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజీలో కూడా గాడిచెర్ల హరిశ్వరరావు గారి నేతృత్వంలో ఈ వందే మాతర కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించడం, ఇటువంటి అనేక సంఘటనలు జరిగిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ కాకినాడలో ఏఐసిసి సమావేశం జరగడం,
జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అంతవరకు దీన్ని వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా ఆనాడు ఒక ఆలంబనగా చేసుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఆనాడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆంగ్లేయులు హిందూ ముస్లింల మధ్యన అనైక్యత కోసం సృష్టించిన తగాదాల్లో భాగంగా ఆ రోజు ఈ కార్యక్రమం చేపట్టడంతో ఇప్పుడు ఏదైతే ఖండితంగా మనం వాడుతూ ఉన్నామో దాని వరకు పరిమితం చేయడం జరిగింది. కానీ ఆనాడు పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, ఇటువంటి అనేక మంది పెద్దలు దాన్ని వ్యతిరేకించినప్పటికీ సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు ఒక్కొక్కసారి మేలిమి బంగారాన్ని కూడా సామాన్యమైన లోహంగా భావించాల్సి వస్తుంది అని తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. పరిణామాల నేపథ్యంలో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి జాతీయ గీతంగా వందే మాతరాన్ని ఆ రోజు ఆలపించడంతో అప్పటి వరకు బ్రిటిష్ పాలకులు దానిపైన విధించిన నిషేధాన్ని కూడా ఆ రోజుతో పోవడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దీన్ని జాతీయ గీతంగా కూడా ప్రభుత్వం ప్రకటించడం, ఏదైతే జనగణమనతో సమానంగా వందే మాతరాన్ని కూడా జాతీయ గీతంగా ఆనాటి నుంచి మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనగణమనకు ఉన్న ఆంక్షలు, నిబంధనలు వందే మాతరానికి లేవు. జనగణమన ప్రారంభించిన తర్వాత 52 సెకండ్లలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వందే మాతర గీతానికి అటువంటివి లేకపోవడం వల్ల అనేక మంది కళాకారులు దీన్ని అనేక రూపాల్లో పాడడం కూడా జరిగింది. ఇప్పుడే మన ముందుగా సుందరి గారు కూడా దానికి ఒక ట్యూన్ కట్టి పాడడం జరిగింది. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని 150 సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమాన్ని ఇవాళ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక సంవత్సరం పండుగలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న సాధారణంగా ఉదయించుతుంది. ముఖ్యంగా ఏదైతే మన ఆధునిక కవులు అనేక మంది చెప్పారు, వందే మాతర స్వరం మారుతూ ఉంది అని, తరం మారుతూ ఉంది అని. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిలోని దేశభక్తి రగిలించాలి. ఆనాడు పోరాట యోధులు ఏదైతే స్వరాజ్యం కోసం పోరాడారో ఇవాళ మనందరం స్వరాజ్యం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. తద్వారా 2047కి వికసిత్ భారత లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. అందుకోసం ప్రతి ఒక్కరిలోని ఈ స్ఫూర్తిని రగిలించాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా ప్రతి ఒక్కరూ ఈ స్ఫూర్తిని అందుకొని ముందుకు కొనసాగడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దితే ఏదైతే 150 సంవత్సరాల వందే మాతరానికి అసలైన జన్మజన్మ కానుక మనం ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. భారతదేశ చరిత్రలో ఒక మహోన్నతమైన రోజు. మనకు జాతీయ గీతంగా ఉన్న వందే మాతరం రచించబడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఈ వందే మాతరానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం, దానిలో భాగంగానే ఈరోజు మనం అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ గారికి, వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. బాలబాలికలకు నా శుభాశీస్సులు. ముందుగా అందరికీ
వందే మాతర గీతం 150 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు వందే మాతర గీతం ఏ విధంగా ఉద్భవించింది అనేది పిల్లల్లో అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెద్దల్లో కూడా అవగాహన కలగాల్సిన అవసరం ఉంది. ఒక అవమాన గాయంలోంచి ఈ గేయం పుట్టుకొచ్చిందనే సంగతిని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మ పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి రంగరించిన ఒక అద్భుతమైన గేయం. ముఖ్యంగా ఈ గేయంలో భారతదేశాన్ని ఒక మాతృమూర్తిగా అభివర్ణించిన విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఎందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి 1950లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆ రోజు తొలి జాతీయ గీతంగా దీన్ని ప్రకటించారు. అంతకుముందే 1947లో స్వాతంత్రం రాగానే మొట్టమొదటిగా పాడిన గీతం వందే మాతర గీతం. తద్వారా దీనికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతీయ గీతం హోదా లభించటం, ఆ విధంగా మనం దాన్ని గౌరవించడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఎందువలన ఆనాడు స్వాతంత్ర సమరంలో ఉపయోగించిన జాతీయ గీతాన్ని ఇవాళ మరలా ఎందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్వచించిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు దేశానికి కావలసింది స్వరాజ్యం, ఈనాడు యుగావసరం సురాజ్యం. ఈ స్వరాజ్య స్థాపన కోసం 1947 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా జాతికి అంకితం కావాలి. ఏదైతే ఆనాడు దేశ ప్రయోజనాల కోసం వందే మాతర గీతం ద్వారా స్వరాజ్య సమరం చేసిన పెద్దల్ని గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ స్వార్థ ప్రయోజనాల కోసం యువత ముందుకెళ్తున్న నేపథ్యంలో అవన్నిటినీ తోసిరాజని ఇవాళ మరలా దేశం కోసం అందరం పునరంకితం కావాలి. ఈ వందే మాతర గీతానికి సంబంధించిన కార్యక్రమాలు సంవత్సరం పాటు నిర్వహించడం ద్వారా అందరిలో మరలా దేశభక్తి రగిలించాలి. తద్వారా సురాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ప్రతి ఒక్కరిని దేశానికి అంకితం చెయ్యాలనే ఒక అద్భుతమైన ఆలోచనతో వాడు ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ముఖ్యంగా విద్యార్థులకి, యువతకి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ జాతీయ గీతాల యొక్క దేశభక్తి తత్వం ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ గ్రహించడం ద్వారా ఏదైతే బంకిం చంద్ర చటోపాధ్యాయ గారి ఆశయాలు సురాజ్య స్థాపన కోసం నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ వైపు లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉన్నారో దాన్ని నెరవేర్చిన రోజు ఈ 150 సంవత్సరం వందే మాతర గీతానికి జన్మదినాన్ని జరుపుకునే అసలైన రోజు, అసలైన కానుక అని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయుల్ని, అదేవిధంగా మండల అధికారుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక్క మారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సరిగ్గా వారు చనిపోయిన 9 సంవత్సరాలకి బెంగాల్ విభజన రావడం, బెంగాల్ విభజన సమయంలో విప్లవకారులంతా దాన్ని జాతీయ గీతంగా, ఒక విప్లవ గీతంగా
దాన్ని తీసుకుని పెద్ద ఎత్తున వందే మాతర నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆనాటి నుంచి స్వాతంత్ర సమరంలో వందే మాతర నినాదం ప్రముఖ. మీరందరూ కూడా ఏకకంఠంతో వందే మాతరం అని నినదించమంటగా కోరుతా ఉన్నా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ.